ఎంక్వైరీకి సంబంధించి వివిధ విషయాలు వాళ్ళు నన్ను క్లారిఫికేషన్స్ అడిగారు. వాళ్ళు అడిగిన వాటన్నిటికి కూడా నేను ఉన్నట్టు నాకు తెలిసిన మేరకు అన్ని వాస్తవాలు చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ కామెంటెడ్ డ్యూరింగ్ వైఎస్ఆర్ పార్టీ రిజమ్ in preparation of laddu prasadams, instead of cow ghee, animal fat adulterated ghee was used. With that, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇంకో 2-3 వాళ్ళతో పాటు నేను కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దీనికి ఎటువంటి నిజమైన వాస్తవాలు ప్రజలకు తెలియాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దానికి హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఒక సిట్ ఫామ్ చేస్తాం, వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇట్లాంటి కామెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీలో ఉన్న వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక ఎంక్వైరీ రిపోర్ట్ రాకుండానే ఈ విధంగా కామెంట్ చేయటం చాలా బాధాకర విషయం అని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. దానిపైన సిట్టు వాళ్ళకి డైరెక్ట్ సిట్టు వాళ్ళకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమని ఇచ్చిందంటే, 2024 జూన్లో ఏదైతే 4 ట్యాంకుల ద్వారా అడల్టెడ్ గీ సప్లై చేశారో, ఆ గీ సప్లై చేసిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేకపోతే ఏమి అడల్టెడ్ ఉన్నాయి అనేది నిర్ధారించమని చెప్పారు. అదేవిధంగా ఈ 4 ట్యాంక్స్ అడల్టెడ్ గీ ఏదైతే సప్లై చేశారంటున్నారో దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్లో వాడారా లేదా అనేది క్లారిఫై చేయమని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం దాని ప్రకారమే సిట్ ఫామ్ చేయటం జరిగింది. దాని ప్రకారం మీరు విచారణ చేస్తుంటే ఫస్ట్ ఆ 2 క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని అడిగాను. వాళ్ళు మాకు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అంటే నేను అడిగాను, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే మీరు ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ చేశారు, దాంట్లో మీరు మెన్షన్ చేశారు ఆ ఛార్జ్ షీట్లో ఈ అడల్టెడ్ గీలో వెజిటబుల్ ఆయిల్స్ అండ్ కెరన్ ఆయిల్స్ మాత్రమే కలిసినాయి అని చెప్పి మీరు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు. అది ఛార్జ్ షీట్ పబ్లిక్ డొమైన్లో ఉంది, దాంట్లో నేను చూసాను. జరిగిందంటే ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం మేము ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఆ విధంగానే వచ్చింది, అందుకని రిపోర్ట్ చేసి ఈ విధంగా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశామని చెప్పారు. అప్పుడు నేను అడిగాను, ఫర్దర్గా అయినా యూ హ్యావ్ టు క్లారిఫై టు ద క్రోస్ ఆఫ్ డివోటీస్, ఎంత త్వరగా వీలైతే అంత మీరు డివోటీస్కి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై అడల్టరీకి వాడారా 4 ట్రక్కులు, ఎందుకంటే ఆ ఛార్జ్ షీట్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు, వెనక్కిపోయిన ట్రక్స్ కూడా మళ్ళీ వేరే పేరు మీద వచ్చి వాడారు అని ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు వాళ్ళు. సో దీనిపై కూడా మీరు క్లారిఫై చేయాలి. అడల్టెడ్ గీలో యానిమల్ ఫ్యాట్ ఉందా, వేరే ఏమైనా అడల్టెడ్ ఐటమ్స్ పామ్ ఆయిల్ కానీ వీటి ద్వారా అడల్టెడ్కి జరిగిందనేది కూడా క్లారిఫై చేయాలని చెప్పడం, ఈ ఒక్క పాయింట్ మీద బాగా క్లారిటీగా చెప్పమని నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి చెప్పాను. మిగతా అన్ని విషయాలు వాళ్ళు అడిగిన వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్పడం కాదు, ఇప్పుడే కాదు, మళ్ళా అవసరమైతే ఇన్వెస్టిగేషన్కి నేను అన్ని విధాలా కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది. చిన్నప్పని అరెస్ట్ చేసి నేను అవినీతికి పాల్పడ్డాను, గీ స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో అడల్ట్ గీకి వాడటానికి నేను అవినీతికి పాల్పడ్డాను, దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటి ఇది నీచమైన పని నేను చేయలేదు, చేయబోను కూడా. దట్టు స్వామివారి సేవలో అట్లాంటి కార్యక్రమం ఏ రోజు నేను తలపెట్టే కార్యక్రమం కూడా చేయను. దీన్ని కూడా నేను క్లారిఫై చేశాను. అట్లా అనుకుంటే టీటీడీలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించుకోవాలనుకుంటే స్వామివారి సమర్పించే ప్రసాదాలను అవినీతి చేయాల్సిన పని లేదు. ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటిల్లో కోట్లాది రూపాయల నిధులు టీటీడీ ఖర్చు పెడుతుంది. వాటన్నిటిలో నేను అవినీతి చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ స్వామివారి సేవలో నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. నా హయాంలో చేసిన ఎస్పెషలీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి గత ప్రభుత్వంలో శ్రీనివాస్ సేతు బ్రిడ్జ్ కోసం నిర్మాణం చేయటం కోసం
సుమారుగా 680 కోట్లకో 690 కోట్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేస్తే మేము వచ్చినాక దాన్ని ఆపేశాం, మా ప్రభుత్వం వచ్చినాక. ఎందుకంటే బోర్డు శాంక్షన్ లేకుండానే అప్పుడు ఇచ్చారు గత ప్రభుత్వంలో. దీనిపై విచారణ చేయాలి అని చెప్పి ఆపేయటం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో కాంట్రాక్టర్లు వచ్చి మా అధికారులతో మాట్లాడారు. వాళ్ళతో కూర్చొని కాస్ట్ తగ్గించే కార్యక్రమం చేయండి, ఇది చాలా అబ్నార్మల్గా కాస్ట్ బిడ్ చేస్తున్నారని చెప్పి ఆ కాంట్రాక్టర్లను చెప్పడం జరిగింది. తదుపరి జరిగిన విషయాల్లో కూడా సుమారుగా 90 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కాస్ట్ తగ్గించి మళ్ళా అదే కాంట్రాక్టర్ చేత ఆ నిర్మాణం కంప్లీట్ చేసి ఓపెన్ కూడా చేయించడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. సో వీటిపై కూడా మీరు విచారణ చేయండి. ఎందుకు అంత కాస్ట్ ఎక్కువ పెంచి గత ప్రభుత్వంలో టెండర్లు ఇచ్చారు? ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు కదా, దాంట్లో కూడా మేము అవినీతి చేయాలనుకుంటే అట్లాంటి కార్యక్రమం చేసి ఉండొచ్చు. మేము చేయలేక స్వామివారి సొమ్ము ప్రతి రూపాయి కాపాడటం కోసం ఆ కాస్ట్ని తగ్గించడమే కాక ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని ఆ కాంట్రాక్టర్తో చెప్పి చేయించడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా చిల్డ్రన్ హాస్పిటల్ పద్మావతి హృదయాలయ హాస్పిటల్ నిర్మాణం చేసి ఎంతమంది పసిపిల్లల ప్రాణాలు కాపాడటం కోసం మేము నిధులు వెచ్చించాము, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు జరిగిన దీంట్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను సమాధానం చేయడం జరిగింది. ఈ 2 విషయాలు మాత్రం క్లారిఫై చేయాలని చెప్పి వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకటి, కల్తీ జరిగిన లడ్డుల్లో యానిమల్ ఫ్యాట్ ఉందా, ఒకవేళ ఉంటే ఆ 4 ట్రక్స్ వాడారా లేదా. నెంబర్ 2, చిన్నప్పన్న నా పిఏ కాకపోయినా నా పిఏగా ప్రొజెక్ట్ చేసి అతని ద్వారా నేను అవినీతికి పాల్పడ్డానని చిత్రీకరించే కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు, తప్పు. అది కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. 3వ అంశం, సరే ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో అడల్టెడ్ గీ సప్లై చేస్తున్నారు, పామ్ ఆయిల్ మిక్స్ అయిందంటున్నారు, ఏదో ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం 2025 జూన్లో జరిగిన దానికే ఎంక్వైరీ చేయమన్నారు. ఫైన్, దాని నుంచి లింకులు వచ్చిన ద్వారా మీరు 2019 నుంచి కూడా జరిగిన ఈ సప్లైస్లో ఎంక్వైరీ చేస్తున్నారు. నిజం నిర్ధారణ తేలినాక తప్పకుండా సిట్ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళకి ఎవరైతే బాధ్యులు అవుతారో అవినీతి జరగటానికి వాళ్ళపై చర్యలు తీసుకునే కార్యక్రమం నిష్పక్షపాతంగా చేయాలి అని చెప్పి నేను సిట్ అధికారులకు కూడా చెప్పడం. అదే విషయం మీ ద్వారా దేశంలో ఉండే శ్రీవారి భక్తులకు అందరూ కూడా తెలియజేసుకుంటాను.